నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆదివారం ప్రజాశక్తి పత్రికలో ప్రచురించిన డిసెంబర్ 21, 25న ప్రచురించిన 'కొయిటా కథ' అనే ఒక కథను విందామండి. రచించిన వారు కత్తిమండ ప్రతాప్ కుమార్ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. అది గోదావరి జిల్లాలోని ఒక అందమైన పచ్చని పల్లెటూరు. సురేంద్ర ఎంఏ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు, రాలేదు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు. 7,000 రూపాయల జీతం సరిపోవడం లేదు. తల్లిదండ్రులు ఉపాధి పనికి వెళ్తున్నారు. సురేంద్రకు పెళ్ళయి 6 నెలలు కావస్తోంది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళాలని ప్రయత్నాలు చేశాడు. భార్యకు 3వ నెల. భార్యను వదిలి వెళ్లేందుకు ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం గల్ఫ్ బాట పట్టక తప్పలేదు. కోడలు డెలివరీ అయ్యే వరకన్నా ఉండమన్నారు తల్లిదండ్రులు. వీసా వచ్చే వరకు చూద్దాం అన్నాడు సురేంద్ర. గల్ఫ్లో ఫ్రెండ్స్ చాలామందికి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇంతలో కువైట్ నుంచి సురేష్ అని ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. కంపెనీలో వీసా ఉంది, చూడమంటావా అన్నాడు. సరే చూడు చెప్పాడు సురేంద్ర. జీతం 25,000 ఉంటుంది చెప్పాడు ఫోన్లో ఫ్రెండ్. అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. వీసా వచ్చింది. 20 రోజుల్లో వెళ్ళిపోవాలి. టైం పెద్దగా లేదు. కంపెనీలో హెల్పర్ అని చెప్పాడు ఫ్రెండు. వీసా కోసం డబ్బులు కట్టాను. ఇంటి దగ్గర మా వాళ్లకు 50,000 ఇచ్చేయి అని ఫోన్లో సురేష్ ఏజెంట్ శ్రీని దగ్గరికి వెళ్ళాడు అన్నాడు సురేష్. ఏజెంట్ శ్రీని దగ్గరికి వెళ్ళాడు. వీసా మంచిదే, అరబ్బు రాకపోయినా ఏదో తెలిసిన వాళ్ళ అనుభవశీలిలా చెప్పేశాడు ఏజెంట్ శ్రీను. గల్ఫ్ వెళ్లే ముందు హైదరాబాద్లో మెడికల్ టెస్టులు చేయించారు. సురేంద్ర రిపోర్ట్లన్నీ బాగున్నాయని వచ్చాయి. ఇంటి దగ్గర డబ్బులు ఇస్తేనే రమ్మని మరలా ఫోన్ చేశాడు ఫ్రెండ్ సురేష్. అమ్మా నాన్నలతో మాట్లాడాడు సురేష్. ఇక్కడ ఎంత కష్టపడ్డా 7,000 మించి రావడం లేదు. ఒకసారి గల్ఫ్ వెళ్ళి ట్రిప్ చేసొస్తా, మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి, డాబా కట్టుకుందాం చెప్పాడు సురేంద్ర. సరే కానీ మరి డబ్బెలా సంశయించాడు తండ్రి. ఇల్లు తాకట్టు పెడదాం నాన్న, అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నారా మనకు అని అడిగాడు తండ్రి. బుజ్జిబాబు మాస్టర్ని అడుగుదాం చెప్పాడు సురేంద్ర. బుజ్జిబాబు ఆ ఊర్లో మాస్టర్, అప్పులకు వడ్డీలు ఇస్తూ ఉంటాడు. సురేంద్రది పాత పెంకుటిల్లు కాగితాలు తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. సరాసరి సురేష్ ఇంటికి వెళ్ళి వీసా కోసం 50,000 రూపాయలు అతని భార్యకి ఇచ్చి మిగిలిన డబ్బు టికెట్ కోసం దాచాడు సురేంద్ర. ఏజెంట్ శ్రీను టికెట్ ఓకే చేయించాడు. 4 రోజుల తర్వాత ఫ్లైట్, హైదరాబాద్ నుండి ప్రయాణం. ఒకరోజు ముందే వెళ్ళిపోవాలి చెప్పాడు ఏజెంట్ శ్రీను. భార్య ఏడ్చింది. డెలివరీ వచ్చేసరికి మీరు ఉండండి అని. వీడియో కాల్ చేసి చూస్తాలే, భయపడకు, రోజు కాల్ చేస్తా, మళ్ళా 2 సంవత్సరాల్లో వచ్చేస్తా, జాబ్ బాగుంటే నిన్ను కూడా కోయిటా తీసుకుపోతాను భార్యకు ధైర్యం చెప్పాడు సురేంద్ర. విమానం కువైట్ ఎయిర్పోర్ట్లో ఆగింది. సురేష్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. తన రూమ్కి తీసుకువెళ్ళాడు. గల్ఫ్లో పనిచేసే వారి ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. చాలామంది కలిసి ఉంటారు. హాస్టల్ బెడ్డల్లా ఉంటాయి. సురేంద్రను ఉదయమే కంపెనీకి తీసుకొని వెళ్ళాడు సురేష్. మేనేజర్ని కలిసి వీసా చూపించాడు. సురేంద్ర పాస్పోర్ట్ తీసేసుకుని సంతకాలు చేయించుకున్నారు. మొదటగా క్లీనింగ్ సెక్షన్లో చేయమను, పని బట్టి వేరే చోట వేస్తాం అని చెప్పాడు అరబ్బీ మేనేజర్. కంపెనీ చాలా పెద్దగా ఉంది. చాలామంది వర్కర్లు పనిచేస్తున్నారు. సురేంద్రను కంపెనీలో అప్పగించి వెళ్ళిపోయాడు సురేష్. సురేంద్రకు గోడౌన్లో చిన్న రూమ్ ఇచ్చారు. అందులో షిఫ్ట్ ప్రకారం వర్కర్లు ఉండాలి. సురేంద్రను సూపర్వైజర్కి అప్పగించాడు మేనేజర్. అతను వేరే దేశానికి చెందిన వ్యక్తి. సూట్ వేసుకొని ఉన్నాడు. సురేంద్ర చేత బాండ్ మీద సంతకాలు చేయించుకొని పని దగ్గరకు తీసుకువెళ్ళాడు. యూనిఫామ్ ఇచ్చారు. క్లీనింగ్ సెక్షన్ అంటే బాత్రూములు శుభ్రం చేయాలి, ఫ్లోర్ అంతా శుభ్రం చేయాలి. సురేంద్రకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. చుట్టూ చీకటి ప్రపంచం కనిపించింది. ఎంఏ చదివిన నేను అక్కడి నుండి వచ్చి ఇక్కడ బాత్రూములు కడగాల. ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. ఏడుపు వచ్చింది. చేతిలో క్లీనింగ్ చీపురుతో కూలబడిపోయాడు. ఏమీ అర్థం కావడం లేదు. ఇదేమిటి, 50,000 వీసా కట్టి ఖతార్ వచ్చి బాత్రూమ్లు కడగాల అనే ఆలోచన సురేంద్రను ఉక్కిరి బిక్కిరి చేసింది. సూపర్వైజర్ వచ్చాడు. కోపంగా చెప్పాడు, నిలబడి చూస్తున్నావే, పని చెయ్యి. అతని స్వరం హెచ్చరికలా ఉంది. భయపడ్డాడు సురేంద్ర. అరబ్బులో ఏదో తిడుతున్నాడు. భాష అర్థం కాకపోయినా తిడుతున్నట్లు అర్థమైంది. సురేంద్ర భయపడుతూనే పని చేయడం ప్రారంభించాడు. బాత్రూమ్లు కడగడం చాలా అసహ్యంగా అనిపించింది. కళ్ళ నుండి నీళ్లు తన్నుకొచ్చాయి. ఏడ్చాడు. బాత్రూంలో కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు. చాలాసేపు ఏడ్చాడు. సూపర్వైజర్ వచ్చాడు. పని సరిగా చేయలేదని తిట్టాడు. ఎక్కడ అసలు చిన్న మరక కూడా ఉండకూడదు, క్లీన్గా ఉండాలి చెప్పాడు సూపర్వైజర్.
సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. వస్తున్న ఏడుపు ఆపుకుంటున్నాడు. అయినా ఆగడం లేదు. సూపర్వైజర్ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సురేంద్ర అలాగే ఫ్లోర్ అంతా క్లీన్ చేశాడు. డ్యూటీ సాయంత్రం 8 గంటలకు పూర్తయింది. సెకండ్ ట్రిప్కి మళ్ళా ఎవరో వచ్చి పనిలో జాయిన్ అయ్యారు. అతను కాస్త బండగా ఉన్నాడు. అలవాటు ప్రకారం తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ సురేంద్ర ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. చదువుకున్నాడు. తర్వాత ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం తప్ప ఇంకేమీ తెలియవు. పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళాడు. చిన్న ఇరుకు గది, గోడౌన్లా ఉంది. ఏవో పాత సామాన్లు కూడా ఉన్నాయి. అటాచ్డ్గా చిన్న బాత్రూమ్ ఉంది. స్నానం చేశాడు. కానీ భోజనం ఎలా అర్థం కాలేదు సురేంద్రకు. రూమ్ నుండి బయటకు వచ్చాడు. చుట్టూ చూశాడు. సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. తెలుగు వ్యక్తిలా ఒక వ్యక్తి కనిపిస్తే దగ్గరికి వెళ్ళాడు. మీరు తెలుగా అడిగాడు సురేంద్ర. ఆ వ్యక్తి సురేంద్ర ముఖం వైపు చూశాడు. అవును చెప్పాడు. తెలుగు మాట వినేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది సురేంద్రకు. పరిచయం చేసుకున్నాడు. మీదెక్కడా అడిగాడు సురేంద్ర. కడప చెప్పాడు అతను. నా పేరు సురేంద్ర. మీ పేరు? జయరాం. అతను కూడా ఇదే పనికి వచ్చినట్టు చెప్పాడు. లేబర్ వర్క్ అన్నారు కానీ ఈ క్లీనింగ్ వర్క్ అప్ చెప్పారు. నీడపట్టు పని ఇదే బాగుందిలే చెప్పాడు అతను. జీతం ఎంత అడిగాడు సురేంద్ర. 15,000 చెప్పాడు జయరాం. బాధేసింది సురేంద్రకు. తన పరిస్థితి అంతా చెప్పాడు. కంపెనీలో మంచి ఉద్యోగం అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అంటూ ఏడుస్తూ చెప్పాడు సురేంద్ర. జాలిపడ్డాడు జయరాం. తాను ఏమీ చదువుకోలేదని చెప్పాడు జయరాం. భోజనం ఎలా అని అడిగాడు. మనమే వండుకు తినాలి నవ్వుతూ చెప్పాడు. మళ్ళా దుఃఖం ఏరులే ప్రవహించింది. ఎందుకీ కర్మ? ఊర్లో ఉంటే ఎలాగైనా బతికేవచ్చు. ఇక్కడికి వచ్చి ఈ నరకం ఎందుకు? చిన్న గది ఎలా వండుకోవాలి? కనీసం స్టవ్ కూడా లేదు. గిన్నెలు పాత్రలు ఏమీ లేవు అంటూ సురేంద్ర వణికిపోయాడు. ఆ భయానికి బాధకు జ్వరం వచ్చింది. సురేంద్ర పరిస్థితి గమనించాడు జయరాం. సురేంద్రకు ధైర్యం చెప్పాడు. మొదట్లో ఇలాగే ఉంటుంది, నెమ్మదిగా అలవాటవుతుందిలే చెప్పాడు జయరాం. సురేంద్రకి ఏడుపు ఆగడం లేదు. గట్టిగా ఏడ్చేశాడు. పోనీ మా రూమ్లో ఉండు. ఇద్దరం ఉంటున్నాం. ఒక కేరళ వ్యక్తి నేను ఉంటున్నాం. నీకు అలవాటయ్యే వరకు మా దగ్గర ఉండు. అడ్జస్ట్ అవుదాం చెప్పాడు జయరాం. ఆ సమయంలో సురేంద్రకు జయరాం తనని కాపాడడానికి వచ్చిన వ్యక్తిలా కనిపించాడు. 2 చేతులు జోడించి అన్నా అని నమస్కరించాడు. సురేంద్రను అదే అపార్ట్మెంట్లో పక్కనే ఉన్న చిన్న రూమ్కి తీసుకెళ్లాడు జయరాం. ఆ రూమ్ కూడా చిన్నగానే ఉంది. కానీ సురేంద్రకు తోడు దొరికినట్టు అనిపించింది. సురేంద్ర ఆకలిని గమనించాడు జయరాం. రొట్టెలు ఇచ్చాడు. ఉదయం వండుకున్న కూర పచ్చడి రొట్టెల్లో కలుపుకొని తినమన్నాడు. ఈలోగా కేరళ వ్యక్తి వచ్చాడు. అతనికి సురేంద్ర గురించి అంతా చెప్పాడు జయరాం. అతను కూడా సురేంద్రను చూసి జాలిపడ్డాడు. ఫ్రెండ్ సురేష్కు కాల్ చేసుకునేందుకు ఫోన్ ఇవ్వమని అడిగాడు. కేరళ వ్యక్తి ఇచ్చాడు. సురేష్కి కాల్ చేశాడు. విషయం చెప్పాడు. ఆ తర్వాత రోజు సురేష్ కంపెనీ దగ్గరికి వచ్చి సురేంద్రను కలిశాడు. సురేంద్రను చూసి జాలిపడ్డాడు. నిజానికి క్లీనింగ్ వర్క్ వీసా అని సురేష్కి కూడా తెలియదు. సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి అరబ్బులు అడిగాడు. మీ వాడు వచ్చింది క్లీనింగ్ పని వీసా మీదే, ఇదిగో అగ్రిమెంట్ అని పేపర్లు చూపెట్టాడు. సురేష్కి అప్పుడు అర్థమైంది. కంపెనీలో ఉద్యోగాలని చెప్పి ఇలా మోసం చేస్తున్నారని. మా వాడు బాగా చదువుకున్నాడు. ఏదైనా మంచి పని అప్పగించండి ప్రాధేయపూర్వకంగా అడిగాడు సురేష్. తర్వాత చూద్దాంలే కఠినంగా చెప్పాడు ఆ సూపర్వైజర్. ప్లీజ్ సార్ రిక్వెస్ట్గా అడిగాడు సురేష్. నో, మీ వాడు బాండ్ మీద కూడా సంతకం పెట్టేశాడు. బయటికి వెళ్ళడానికి కూడా లేదు. వెళ్తే కేసు పెడతాం సీరియస్గా చెప్పాడు సూపర్వైజర్. పక్కనే ఉండి ఆ మాటలన్నీ వింటున్న సురేంద్రకు అరబ్బీ రాకపోయినా హావభావాలు బట్టి విషయం అర్థమైంది. సురేష్ బయటకు వచ్చాడు. సురేంద్ర భుజం మీద చేయి వేసి కొద్ది రోజులు ఓపిక పట్టు, నేనేదో ఒకటి చేస్తాలే అన్నాడు. నేను ఈ పని చెయ్యలేనురా అన్నాడు సురేంద్ర. ఓపిక పట్టు, మొదట్లో అలానే ఉంటుంది, కాస్త కొత్తగా ఉంటుంది, అలవాటు చేసుకో. అయినా నీకు నేను వేరే పనిలో పెట్టే ఏర్పాటు చేస్తా అని ధైర్యం చెప్పి పర్సులో నుండి 1000 రూపాయలు తీసి ఉంచమని ఇచ్చాడు. ఇంటికి ఫోన్ చేశాడు సురేంద్ర. కువైట్ బాగానే చేరుకున్నానని చెప్పాడు. భార్య బెంగగా ఉంది అంది. వాళ్ళు బాధపడతారని సురేంద్ర పని విషయం చెప్పలేదు. పని బాగానే ఉందిలే బాధను దిగుముంగుకుని చెప్పాడు. ఒక పక్క దుఃఖం, మరో పక్క చెప్పుకోలేని వేద. భార్య చాలాసేపు మాట్లాడింది. జాగ్రత్తలు చెప్పాడు. భయపడవద్దు అని చెప్పాడు. అమ్మా నాన్నతో కూడా మాట్లాడాడు. కానీ ఎవరికీ తన పని గురించి చెప్పలేదు. ఇంట్లో అందరూ సంతోషపడ్డారు. సురేంద్ర ఉదయమే వెళ్ళడం, బాత్రూంలన్నీ క్లీన్ చేయడం, ఫ్లోర్ అంతా తుడవడం చేస్తున్నాడు. ఒక నరకంలా ఉంటుంది రోజు. గల్ఫ్ దేశాల బాత్రూంలు కాస్త శుభ్రంగా ఉన్నా, శుభ్రం చేసే పరికరాలు ఆధునికంగా ఉన్నా ఆ పని అనేసరికి సురేంద్రకి ఏడుపు వస్తోంది.
చేయలేకపోతున్నాడు. ఒకరోజు సురేంద్ర పనిచేస్తుండగా వచ్చాడు సూపర్వైజర్. బాత్రూంలోకి వెళ్ళి వచ్చి బయట ఉన్న సురేంద్రని పిలిచి క్లీన్ చేయలేదా అని అడిగాడు. చేశానని చెప్పాడు సురేంద్ర. సురేంద్రని బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి చూడు చూడు స్మెల్ చూడు రాస్కెల్ అని చేత్తో కొట్టాడు. సురేంద్ర టాయిలెట్ బేసిన్ మీద పడ్డాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు సూపర్వైజర్. ఇంకోసారి ఇలా జరిగితే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి వెళ్ళాడు. అరబ్బీలో బూతులు తిట్టాడు. సురేంద్ర గోడ పక్కకొచ్చి గట్టిగా ఏడ్చాడు. నాకెందుకీ కర్మ వచ్చింది దేవుడా, నేనేం పాపం చేశాను? తలను గట్టిగా బాదుకొని ఏడ్చాడు. అన్నం తినబుద్ధి కాలేదు. ఇల్లు కుటుంబం గుర్తుకు వచ్చింది. భార్యను గర్భిణీ సమయంలో ఒంటరిగా వదిలి వచ్చినందుకు చాలా బాధగా అనిపించింది. కువైట్లో ఉండబుద్ధి కాలేదు. సురేష్కి కాల్ చేస్తే ఓపిక పట్టు చూద్దాం అంటున్నాడు. పారిపోదామంటే పోలీసులు పట్టుకుంటారని భయం. పైగా భాష రాదు. కంపెనీ వాళ్ళు బాండ్ రాయించుకున్నామని బెదిరిస్తున్నారు. పాస్పోర్ట్ లాగేసుకున్నారు. నెల పోతే కానీ అఖామా వేయనంటున్నాడు. బయటికి వెళ్ళడానికి లేదు. పోలీస్ చెకింగ్లో అఖామా పాస్పోర్ట్ లేకపోతే జైల్లో పెడతారు. శిక్ష అనుభవించాలి. ఈ రెండూ లేకుండా బయటికి వెళ్ళొద్దని చెప్పాడు జయరాం. సురేంద్రకి ఏమీ అర్థం కావడం లేదు. అలా నెల రోజులు బలవంతంగా గడిచాయి. మరుసటి నెల మొదటి వారంలో అందరికీ జీతాలు ఇస్తున్నారు. సురేంద్రను కూడా పిలిచారు. 10,000 ఇచ్చారు. సురేంద్రకు ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మాయి. 25,000 రూపాయల జీతం అని చెప్పి 10,000 ఇవ్వడం ఏంటి అని ఎవరిని అడగాలి? ఫ్రెండ్ జయరాంతో చెప్పాడు. నాకు 25 రూపాయలని చెప్పి తీసుకొచ్చారు. పైగా వేరే పని అన్నారు. మాకు మొదట్లో 10,000 రూపాయలే ఇచ్చేవారు. సంవత్సరం చేసిన తర్వాత 15,000 ఇస్తున్నారు. ఇక్కడ అంతే చెప్పాడు జయరాం. సురేంద్ర కాళ్ళ కింద భూమి అదిరినట్టయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మనసు అధీనంలో ఉండడం లేదు. ఎందుకు ఈ బతుకు అన్న నెగిటివ్ ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. జయరాంకి 8,000 రూపాయలు ఇచ్చి ఇంటి అడ్రస్ ఇచ్చి డబ్బులు కట్టమన్నాడు. సురేంద్ర రూమ్కి వచ్చాడు. తలపోటుగా ఉందని పడుకున్నాడు. జయరాం వచ్చి సురేంద్రని చూసి, సూరి, ఇక నువ్వు ఆలోచించడం మానేయాలి. కొన్ని పరిస్థితులు అలవాటు చేసుకోవాలి, తప్పదు అన్నాడు. నేనుండలేను ఇక్కడ బాధగా చెప్పాడు సురేంద్ర. తప్పదు సూరి, కొన్ని అంతే, మనం అనుకున్నట్లు ఉండవు. ఇక్కడి నుండి వెళ్ళిపోయే మార్గం చెప్పు. మార్గం ఎప్పట్లో లేదు. బయటికి వెళ్తే పోలీసులు జైల్లో పెడతారు. పారిపోవడానికైనా నీ దగ్గర ఏ ఆధారాలు లేవు. మరెలా? కంగారు పడకు, వెయిట్ చేద్దాం. నేను వెయిట్ చేయలేను. బాత్రూమ్లు కడిగే పని చెయ్యలేను గట్టిగా ఏడ్చేశాడు సురేంద్ర. చూద్దాం, తొందరపడకు, ధైర్యం చెప్పాడు జయరాం. ఆ రోజంతా సురేంద్రకు నిద్ర పట్టలేదు. అస్తమానం పీడకలలా ఒకటే ఆలోచనలు. అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఒకరోజు బాత్రూమ్ క్లీన్ చేస్తుండగా సూపర్వైజర్ వచ్చాడు. సురేంద్ర పని చేస్తున్నాడు. కోపంగా సురేంద్రని పిలిచాడు. నువ్వు పని సరిగా చేయడం లేదు సీరియస్గా చెప్పాడు సూపర్వైజర్. సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. నిన్నే గద్దించాడు. నాకు అంతే వచ్చు, కాస్త ధైర్యంగానే చెప్పాడు. ఆ మాటకు సూపర్వైజర్ కోపం వచ్చింది. నాకే ఎదురు చెప్తావా అని చెంప మీద కొట్టాడు. సురేంద్ర కోపం ఏడుపు రెండు ఒకేసారి వచ్చేసాయి. కళ్ళల్లో నీళ్లు కారాయి. ఎదురు చెప్పలేకపోయాడు. భయం వేసింది. ఏడుస్తూ వస్తున్న బాధను పంటితో పెదాలను నొక్కుకుంటూ దిగమింగుకున్నాడు. సూపర్వైజర్ కేకలేసి తిడుతున్నాడు. సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. వచ్చి పని చేయడం ప్రారంభించాడు. బాత్రూంలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. భార్య, అమ్మ, నాన్న గుర్తుకొచ్చారు. ఏడుపు ఆగడం లేదు. ప్రతిరోజు నరకం చూస్తున్నాడు. ప్రేమ ఆప్యాయతలకు అనురాగాలకు దూరమయ్యి సముద్రాలు దాటి వచ్చి ఎడారి దేశంలో ఇంత బానిసత్వం బతుకు ఎందుకు బతకాలి అనుకున్నాడు. 2 నెలలైనా 10,000 ఇస్తామన్నారు. జయరాం ద్వారా అఖామా వేయమని బాస్ని అడిగాడు. చూద్దాంలే అని వాయిదా వేశాడు. ఫ్రెండ్ సురేష్ ఫోన్ ఎత్తడం లేదు. సురేంద్ర పరిస్థితి అంతా అయోమయంగా మారింది. జీవితాన్ని చిమ్మ చీకటి కమ్మేసినట్లయింది. ఎన్నో ఆశలు, మరెన్నో కోర్కెలు అన్నీ పేకమేడలా కూలిపోయాయి. ఒకరోజు డ్యూటీకి వెళ్ళిన సురేంద్ర కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. అలా కొంత దూరం నడిచాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అలా నడుస్తుండగా ఖతార్లో చిన్న సెంటర్ వచ్చింది. పక్కనే పోలీసుల జీప్ ఉంది. పాస్పోర్ట్ అడిగారు పోలీసులు. లేదన్నాడు సురేంద్ర. వివరాలు అడిగారు పోలీసులు. ఏమీ చెప్పలేకపోతున్నాడు సురేంద్ర. భాష అర్థం కావడం లేదు. పోలీసులు జీప్ ఎక్కించుకుని స్టేషన్కి తీసుకెళ్లారు. సూపర్వైజర్ అటెండెన్స్ వేసేటప్పుడు సురేంద్ర కనిపించలేదు. సూపర్వైజర్ సురేంద్ర మీద కేసు పెట్టాడు. కంపెనీలో డబ్బు తీసుకుని పారిపోయాడని కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సురేంద్ర పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.
ఫోటో ఆధారంగా సురేంద్రను మెయిన్ స్టేషన్కి తీసుకువచ్చారు. సూపర్వైజర్ సురేంద్రను చూసి ఇతనే అని చెప్పాడు. డబ్బు దొంగిలించినట్టు చెప్పాడు. పోలీసులు సూపర్వైజర్ మాటే నమ్మారు. అరబ్బీ సేట్ పోలీసులతో మాట్లాడాడు. ఆ రోజంతా సురేంద్రను పోలీసులు గొడ్డును బాదినట్లు బాదారు. డబ్బు ఏమైంది చెప్పమంటూ అడిగారు. సురేంద్ర ఒళ్ళంతా హోనమైపోయింది. అరబ్బీ సేట్ మాట్లాడిన తర్వాత వదిలారు. తిరిగి సూపర్వైజర్కి అప్పగించారు. ఇంత నరకం జీవితంలోకి వస్తుందని అతను ఊహించనే లేదు. కొద్ది రోజులు గడిచాయి. కంపెనీలో అదే పని, మరో మార్గం లేదు. బతికి ఉండి కష్టాలు భరించలేను అనుకున్నాడు. చచ్చిపోవాలనుకున్నాడు. ఒక్కసారిగా అందరినీ గుర్తు చేసుకున్నాడు. భార్యకి క్షమాపణలు చెప్పాడు. అప్పు తీర్చకుండా చనిపోతున్నందుకు మన్నించండి నాన్న అని మనసులో వేడుకున్నాడు. సురేంద్ర ఏడుపును ఆపుకోలేకపోతున్నాడు. అందరి ముందు అవమానం భరించలేకపోయాడు. మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. మనసంతా చెప్పలేని బాధ. లేచాడు. గది అంతా వెతికాడు. బట్టలు ఆరబెట్టుకునే ప్లాస్టిక్ తాడు కనిపించింది. గదిలో ఉన్న కుర్చీ ఎక్కి ఫ్యాన్ కుర్తాడు కట్టాడు. మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. కుర్చీ ఎక్కి మెడకు తాడు బిగించుకున్నాడు. సాయంత్రం రూమ్కి వచ్చారు జయరాం, కేరళ వ్యక్తి. తలుపు గడియ వేసి ఉంది. పక్కనే ఉన్న ఇనుపోచతో బలంగా పెకిలించారు. తలుపు ఊడింది. ఒక్క క్షణం ఇద్దరికీ భయమేసింది. సురేంద్ర ఫ్యాన్కి వేలాడుతున్నాడు. పరిగెత్తికెళ్ళి సురేంద్ర కాళ్లను పైకి లేపాడు జయరాం. వెంటనే సూపర్వైజర్కి కాల్ చేసి చెప్పారు. సూపర్వైజర్, అరబ్బీ సేట్లు ఇంకా 10 మంది దాకా వచ్చారు. పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. సురేంద్ర మృతదేహాన్ని కిందకు దింపారు. వివరాలు అడిగారు. కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుండి కడుపులో నొప్పి అని ఏడ్చేవాడని, భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు కంపెనీ యాజమాన్యం. జయరాం చేత కూడా అదే చెప్పించారు. కంపెనీ రికార్డులు తనిఖీ చేశారు. సురేంద్ర తన ఇష్టపూర్వకంగానే వృత్తిలో జాయిన్ అయినట్లు అగ్రిమెంట్ పేపర్ చూపించారు. ఏ నెలకు ఆ నెల జీతం ఒప్పందం ప్రకారం 25,000 రూపాయలు ఇస్తున్నట్లు సంతకాలు చూపించారు. అఖామా ఉన్నట్లు అన్ని ఆధారాలు చూపించారు. పోలీసులు సూసైడ్ కేసు నమోదు చేశారు. ఒకసారి సురేంద్రపై దొంగతనం కేసు కూడా ఉండడంతో సురేంద్ర సూసైడ్ పట్ల అనుమానం రాలేదు పోలీసులకు. జయరాం ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడు. సురేష్ భయపడి రాలేదు. సురేంద్ర ఇంటికి జయరాం ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తండ్రి కుప్పకూలిపోయాడు. జయరాం వివరాలు ఏమీ చెప్పలేదు. ఎందుకు చనిపోయాడో కూడా చెప్పలేదు. పోస్ట్ మార్టం అన్ని దగ్గరుండి చేయించాడు సూపర్వైజర్. పోలీసులకు అనుమానం రాకుండా అన్నీ మేనేజ్ చేశాడు. కేవలం కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని రిపోర్ట్ రాయించాడు. ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒక నేరం అని కేసు ఫైల్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసినా ఆత్మహత్య చేసుకున్న నేరంగానే అక్కడ పరిగణిస్తారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు కంపెనీకి. సురేంద్ర మరణ వార్త జీర్ణించుకోలేకపోయారు కుటుంబ సభ్యులు. తండ్రి కుప్పకూలిపోయాడు. తల్లి మనోవేదనకు గురై బిగ్గరగా ఏడుస్తూనే ఉంది. భార్య ఈ వార్త తెలియగానే స్పృహ కోల్పోయింది. పెళ్ళై సంవత్సరం కాకుండానే భర్త మరణం ఆ అమాయకురాలి హృదయాన్ని కలిచివేసింది. గ్రామస్తులంతా పోగయ్యారు. సురేంద్ర గల్ఫ్లో చనిపోయాడనే వార్త దావానంలో వ్యాపించింది. బంధువులందరూ వచ్చారు. సురేంద్ర భార్య స్పృహ కోల్పోవడంతో హాస్పిటల్లో చేర్చారు. సురేంద్ర మృతదేహాన్ని కువైట్ నుండి స్వగ్రామం రప్పించాలంటే అక్కడ ఎంబసీ అధికారులకు లెటర్ పెట్టాలని గ్రామస్తులు అనుకోవడంతో స్థానిక ఎమ్మెల్యేను కలవడం, కువైట్లో తెలిసిన వాళ్లకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇక్కడి నుండి సురేంద్రకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు పంపించడం, మెయిల్స్, ఫ్యాక్స్ల ద్వారా ఎంబసీకి లెటర్లు పంపడంతో అక్కడ తెలుగు రాయబార కార్యాలయం అధికారుల ద్వారా సురేంద్ర మృతదేహం 80 రోజుల తర్వాత స్వగ్రామం చేరుకుంది. అందరూ సహకరించడంతో సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టారు. ప్రత్యేక ప్యాక్లో సురేంద్ర మృతదేహం ఇంటికి చేరింది. కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి తట్టుకోలేకపోయాడు. గుండె వేగం ఎక్కువైపోయింది. కొడుకు మృతదేహంపైనే కుప్పలా కూలిపోయాడు. గుండెపోటు వచ్చి ప్రాణం వదిలేశాడు. కుటుంబం, గ్రామం ఒక్కసారిగా కన్నీరుతో తడిసిపోయింది. కథ సమాప్తం. ఏంటోనండి, గల్ఫ్ కథలు వింటుంటే చాలా భయమేస్తుంది. అయినా మన దేశంలో కలో గంజా తాగి ఇక్కడే ఉండడం బెటర్ కదండి. మన గాలి ఎంతైనా మన దేశం మన దేశమే. మనిల్లు మనిల్లే కదా. పరాయిల్లు ఎప్పుడైనా పరాయిల్లే. అది తెలుసుకోకుండా ఎందుకు అందరూ వెళ్తున్నారో నాకు కూడా అర్థం కాదు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.